శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఈ క్రైస్తవుల విషయంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఏంటి అంటే క్షమించడం. తప్పు చేస్తే క్షమించే మాట అటు ఉంచండి. అవతల వాడు ఏ నేరం చేయకపోయినా కూడా ద్వేషించి నాశకరకమైనటువంటి క్రైస్తవులు ఈరోజు బయలుదేరి ఉన్నారు. ఈ రోజుల్లో ఒక విశ్వాసికి గొప్ప గుర్తింపు వస్తే మరో విశ్వాసి సహించలేడు. తన చేతుల్లోని అధికారం ఇంకొకరి విశ్వాసి చేతిలోనికి వెళ్తే గనక భరించలేడు. అసూయ అగ్ని దారుణంగా రగులుకుంటుంది. ఈ పెద్ద మనిషి తాను విన్నటువంటి ఆ బోధలన్నీ కూడా క్షణంలో మర్చిపోతాడు. ఒక అన్యుడి కంటే హీనంగా, మృగం కంటే నీచంగా ప్రవర్తిస్తాడు. అవతల వాడి మీద అబద్ధంగా వదంతులు లేవదీసి లేనటువంటి నిందలు అపనిందలు అతని మీద మోపి తన పరువును నాశనం చేయాలని చూస్తాడు. ఎందుకు? అహం అన్నటువంటి మృగం అతను ఇంకా బ్రతికి ఉన్నాడు కాబట్టి. అవును, నేను మూర్ఖుడిని కావాలి, అందరూ నన్నే ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనుకోడు. నేను గొప్ప వ్యక్తిని కావాలి, అందరూ కూడా నన్ను గుర్తించుకోవాలి, అందరి అభిమానములు అభినందనలు నాకే రావాలి, నేనే మొదటి స్థానంలో ఉండాలి అన్నటువంటి ఆరాటంతో పదవుల కోసం, గుర్తింపు కోసం సంఘాల్లో నానా ఘోరాలు జరుగుతూ ఉంటున్నాయి. ఎందుకు అంటే అహం అనే మృగంగాడు బ్రతికి ఉన్నాడు కాబట్టి. ఒకవేళ అలాంటి యొక్క మృగం నీలో ఉందేమో ఇప్పుడే పరిశోధన చేసుకో, పరీక్షించి చేసుకో. ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇలాంటి మృగం నాలో బ్రతికి ఉంటే గనక ఈ క్షణంలో నుండే నాలో నుండి తీసేయని ప్రార్థన చేయించుకోవడానికి ప్రయత్నించండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన మాట ప్రకారంగా ప్రభువా మేము ఒకరికి ఒకరు క్షమాహృదయం కలిగే మనస్సు మాకు దయచేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.